నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో వినాయక విగ్రహాలు తీసుకుని పోయేవారు తగు జాగ్రత్తలు పాటించాలని, పైన విద్యుత్ వైర్లు చూసుకుని జాగ్రత్తలు పాటించాలని తల్లాడ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ కోరారు. మరియు మండపాలు నిర్మించేవారు విధిగా పోలీస్ శాఖ మరియు విద్యుత్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, అలాగే ప్రతిరోజు 24 గంటల పాటు ఒకరు వినాయక మండపాల్లో ఉండే విధంగా కమిటీ వారు చూసుకోవాలని, చిన్నపిల్లల్ని నిమజ్జన సమయంలో నీళ్లలో దిగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, డీజే సౌండ్ బాక్స్లకు పర్మిషన్ లేదని, కాబట్టి గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని జరుపుకోవాలని తెలియజేసి వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా తల్లాడ మండల ప్రజలందరికీ అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా గణపతులు తీసుకొని వచ్చేటప్పుడు, నిమజ్జనాలకు తీసుకొని వెళ్లేటప్పుడు కరెంటు వైర్లతో అందరూ ముందుగా జాగ్రత్తగా ఉండాలి. 2 days బ్యాక్ హైదరాబాద్ లో కరెంట్ షాక్ వల్ల 2 యువత చనిపోవడం జరిగింది. కాబట్టి కరెంటు వైర్లను ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకెళ్లేటప్పుడు కానీ. అలాగే మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిది అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఎవరు పెట్టడానికి లేదు. నిమజ్జన సమయంలో చిన్నపిల్లల్ని ఎవరు వాటర్లోకి అలౌ చేయొద్దు. గణపతులు పెట్టిన తర్వాత 24 గంటలు ఎప్పుడు కనీసం ఒక వ్యక్తి అయినా సరే ఆ మండపం దగ్గర ఉండేటట్లు కమిటీ వారు చూసుకోవాలి. గణేష్ నిమజ్జనం సమయంలో పీస్ కమిటీకి అందరూ సహకరించాలని తల్లాడ పోలీస్ కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో కొత్తగూడెం రోడ్లో యువతను సమావేశపరిచి సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ ఉచ్చులో చిక్కుకున్నట్లయితే వెంటనే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో ఓటీపీలు అడుగుతారన్నటువంటి ఓటీపీలు చెప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి మోసాలకు గురి కావాల్సిన అవసరం ఉండదని తల్లాడ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ ఉద్బోధించారు. కార్యక్రమంలో యువకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. కాబట్టి మీకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఓటీపీ నెంబర్ చెప్పద్దు. OLX దాంట్లో పెట్టిన వాటిని వెంటనే నమ్మద్దు. ఫిజికల్గా మీరు వెరిఫై చేసుకొని అప్పుడు పర్చేజ్ చేయండి. ఇంకోటి, ఆన్లైన్ రుణాలు తీసుకోవద్దు. మీకు లోన్ ఇస్తామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితి ఆన్లైన్ రుణాలు తీసుకోవద్దు. ఆన్లైన్ రుణాలు ఎట్టి పరిస్థితి తీసుకోవద్దు. తర్వాత ఏమైతుంది, అమౌంట్ కట్టినప్పుడు మొత్తం బాడీ మొత్తం వేరే వాళ్ళు పెడతారు. తలకాయ పంపుతారు. మార్కింగ్ ఫోటో చూస్తున్నారుగా, కొంతమంది సెన్సిటివ్ ఉంది, సూసైడ్ అయ్యి అయితేనే కదా అంటే భయంకరంగా పెడుతున్నారు ఆ ఫోటోలు, ఆ వీడియో. కాబట్టి ఆన్లైన్ రుణాలు చెప్పచ్చు. మాట్లాడతారని మీరు మాట్లాడిన తర్వాత డబ్బులు పట్టుకుంటారు. డబ్బులు పట్టిన తర్వాత మీరు అది ఎవరు కొట్టుకుంటే తీసుకుంటే మళ్ళీ ఆ న్యూస్ సంబంధించి మీ కొత్త బట్టలు లేకుండా ఉండే పెడుతున్నారు కదా, అట్లా మిమ్మల్ని మానసిక క్షోభకు లోన్ చేస్తున్నారు. కాబట్టి అన్నిటికీ ఆన్లైన్ ఫ్రాడ్లు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఫిజికల్గా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫర్దర్గా ముందుకు పోండి. అర్థమైందా? బైక్ ఎవరైనా ఉంటే ఈ సంబంధం ఉంటే, బైక్ ఎవరైనా ఉంటే హెల్మెట్ పెట్టుకొని నడపండి. ఏ వ్యక్తి కూడా పోలీస్ అని పేరు చెప్పినా, బ్యాంక్ అని చెప్పినా, ఇంకొక ఏజెంట్ చెప్పినా మీ డీటెయిల్స్ మేము ఎప్పుడు ఫోన్లో అడగరు. ఓటీపీ నెంబర్ చెప్పినా ఎవరు అడగరు. ఏమని ఉంటే డైరెక్ట్గా పోండి. కానీ మీ ఫోన్ల ద్వారా మీరు ఏ విషయాన్ని కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నది ఇవ్వద్దు. ఓకేనా? ఫోటోలు పంపించడం ఇవన్నీ చేయకండి. బీసీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ పెదకల్వలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, స్టాఫ్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
సైడ్కి వస్తారా? సైడ్కి వస్తారా? ఈ వాటర్ ఎంత ఫ్రీక్వెంట్ వస్తున్నాయి? ఎక్కడ వస్తారా? రోజు వస్తారా? మీరు రాత్రి సంతకం పెట్టినట్టున్నారు కదా, నిన్న వచ్చారా? అవునా? ఒక్క నీ ఉద్యోగం పోతుందా? ఎట్లా పోతే నీళ్ళు కూడా పోతుంది. రోజు వస్తున్నారా? పొద్దున సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ సిర్కాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి బుధవారం సందర్శించారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా ఎంత విస్తీర్ణంలో పంటల సాగు వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని, యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని అన్నారు. సిర్గాపూర్ మండల పరిధిలో భాగంగా కలెక్టర్ పి ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిలు నల్లవాగులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో శానిటేషన్ పరిస్థితిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి మెరుగుపరచాలని పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. Total value 18 la madam. 18 is the expenditure and Carpet. culverts kuda. Yes madam. SP. Ippudu digital thinking FDR వర్క్స్ కింద వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన శాంక్షన్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏఐఓస్ అనేది ఎక్కడైతే మనకి వర్షం ఆగిన తర్వాత అప్పుడప్పుడు ఒకేసారి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిన తర్వాత సో అప్పటికి ఏమైనా లాస్ అనేది ఉంటే డెఫినెట్గా మానిటరేషన్ చేపిస్తాము. ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ కూడా రోడ్ ఆల్మోస్ట్ 75 lakhs శాంక్షన్ ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. సో ఇట్లాంటి రోడ్స్ అది 42 crores వరకు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇది కమెన్స్ చేయడానికి మేము అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. త్వరలో ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ వేర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే రెక్టిఫై చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు మండలో ఇదే కాకుండా కొన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విజిట్స్ అనేవి ఇనిషియేటివ్ తీసుకుంటారు. సొసైటీలో ఇప్పుడు ఈ వీక్ వస్తుంది. ఇప్పుడు 0 ఏం లేదు. అక్కడ ఒక 80 బ్యాగ్స్ ఉన్నాయి బుక్కర్స్ అండి. కడపలో 40 3 సెంటర్స్లో ఉంది. 3 సెంటర్స్లో ఉంది. ఇక్కడ మీకు ఉండే నష్టం అయిపోయింది. వచ్చి అడుగుతున్నారు ఇంకా పర్సన్స్. అడుగుతున్నారు.
నానో యూరియా అని పెట్టారు. ఇస్తున్నాం మేడం, ఇస్తున్నాము. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేడం మోటివేషన్. కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి కూడా సిఐ couple things it start pushing on. మరి మీరు వాళ్ళ ఆధార్ ఒకటే చెక్ చేసుకుంటున్నారు. దాన్ని చెక్ మరి పాస్బుక్ చూస్తున్నారు వాళ్ళకి ఎంత భూమి ఉంది. కాకపోతే ఒక 10 days ఇక్కడ మరి 6 packs పట్టుకెళ్ళండి. ఇవ్వట్లేదు, మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు. Actually, our sanction is 640 now. Intermediate we have 2 groups. This one, the 640 sanctions, 591 are admitted. Because we are having vacancies in intermediate. We are only to phone calls to them. If they do come, we take them with the permission of our office. And not teaching necessarily we have 4 members. So all they are, one is old, one is regular. We not operating there, and we are getting all the items supply from the contractors. Contractors, supplier and also the Books are also contractors. సో మీ స్ట్రెంత్ ప్రకారం మీకు But in the district government. ఎవరు ఈ మెయింటెనెన్స్ శానిటేషన్ ఎక్కడున్నారు? అంటే ఆ వర్క్ అదంతా కూర్చుంది మేడం. కూర్చుంటే అదంతా చూపించి 40 lakhs శాంక్షన్ చేయించాం. మనకు నారాయణ కూడా ఉన్నాను మేడం. ఇంటర్వ్యూస్ అది ఓల్డ్ బ్లాక్. మీకు ఇయర్ మెయింటెనెన్స్ బడ్జెట్ అని ఏమొచ్చి మార్చికి మొత్తము 3 లక్షలు 4 లక్షలు ఒకేసారి ఇదే క్లాస్ వరకు తీసుకొచ్చింది. స్ట్రెంత్ ఏ క్లాస్ నుంచి ఎన్ని చేస్తున్నారు? ఇంత అమౌంట్ అని వాళ్ళు కూడా నాకు ఇవ్వలేదు మేడం. అంటే ల్యాబ్ ఇప్పుడు మనకి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్?
హాస్టల్లో ఇంతకుముందు ఉన్నారు ఎప్పుడైనా హాస్టల్లో? ఫ్రెండ్స్ అయినారా మీరు? సీనియర్స్ పెద్దవాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా? షారా అన్న మరి ఇక్కడ ఏ ఊరు? ఫుడ్ తిన్నారా అందరూ? ఏం తిన్నారు ఈరోజు? పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఎట్లుంది? ఈరోజు కాదు, లాస్ట్ నెల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా, ఎట్లుంది ఫుడ్? చికెన్ ఎన్నిసార్లు తింటున్నారు? నిజంగా బాగుంటుందా ఫుడ్? బయట ఇస్తున్నారా? నీళ్ళు వస్తున్నాయా టాబ్లెట్స్? ఇయర్ వచ్చిన యూనిఫామ్స్ అండి. సాయంత్రం మాత్రమే సండే ఏం చూస్తారు? ప్రొజెక్టర్లో మీరు సినిమా చూడట్లేదు? ఏం సినిమా? మండల్లో ఏరియా హాస్పిటల్ నారాయణకి విజిట్ చేయడం జరిగింది. దీనికంటే ముందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సిర్గాపూర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ పిల్లలతో లంచ్ చేసి అలానే అక్కడ వాళ్ళకున్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో బోత్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్, కొత్తగా వచ్చిన MCH రెండిట్లో బెడ్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది, అలానే ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఒకటి డాక్టర్స్ శాంక్షన్డ్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ అవ్వాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి పర్స్యూ చేస్తాము. అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి రిక్వైర్మెంట్ అడిగారు. సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి పికప్ చేస్తాము. అండ్ లాస్ట్కి మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తున్నాయో అవి ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుందో అవి రిక్వెస్ట్ అనేది సూపర్గా ఇచ్చి తీసుకొని అది కూడా ఫస్ట్ సో యాక్షన్ నెంబర్ బెడ్స్ ఏమున్నాయి మోడిఫై చేసుకొని అక్కడ బెడ్స్ యాడ్ చేసుకోవడానికి ఇచ్చిన మాత్రలు ఇచ్చినారా? మీరమ్మా ఎప్పటి నుంచి ఉన్నారు? ఎక్కించిన మాత్రం ఎక్కించినారా? $74 ఎక్స్ట్రా ఉంటుంది మేడం. వస్తారు ట్రీట్మెంట్ తీసుకొని కొత్త మాత్రం ఇచ్చినారా? బయట నుంచి తీసుకొచ్చా మీరే ఇచ్చినారా? ఫుడ్ తిన్నారా? ఇప్పుడు ఇచ్చినారా? మీ ఓన్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్కడి నుంచి బ్యాంక్ అక్కడి నుంచి ఇక్కడ స్టోరేజ్ ఇంకోటి ఆఫీసర్ కార్డు కూడా సెపరేట్ ఉంది మేడం. మీ ఓన్ ఇది ఏడిసి వాళ్ళు
సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్. పోలీస్ స్టేషన్ల చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్ రూమ్స్ ను పరిశీలించారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామాలకు సంబంధించిన వీపీఓలు 2-3 రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అదంతా ఇప్పుడు డేటా తీయమన్నా బిఎన్ఎస్పే అయినాయి కన్విక్షన్స్ వచ్చినాయి. బిఎన్ఎస్ ట్రయల్ నడిచి కన్విక్షన్స్ వచ్చినాయి. 6:36 దానిపల్లి మళ్ళీ విత్ ఇన్ 7 days ఏమొచ్చింది లాస్ట్ అంతా రాజగోపాల్ పెట్టి పొడవ చేసిన అది అయిపోయిందా? ఎంక్వైరీ అయిందా? ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది ఒకటి. ఈవోనో ఏమైనా అసైన్ చేసి ఉంటాడు కదా మీ ఎస్హెచ్. 2-3 days ఉండాలి ఏదైనా. సరే ప్రాపర్గా. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియదా అని చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రభాకర్ రెడ్డి అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్నటి రోజున అక్బర్పేట భూంపల్లిలో ధర్నా చేస్తూ కాంగ్రెస్ వారికి కాళేశ్వరం గురించి తెలియదని చెప్పడం వారికి ఎంత మతిమరుపు, ఎంత అజ్ఞానం తెలుపుతూ ఉన్నది. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అది పురుటు పోసుకున్నది. దాని ప్రాజెక్టు పేరు ప్రాణహిత చేవెళ్ళ. ఆ రోజు 32,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. తాగునీటి అవసరాలతో పాటు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో 36 లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే మీరు ఏం చేసిర్రా? మీ ప్రభుత్వం ఏర్పడంగానే ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అవినీతిమయము, మెగా కన్స్ట్రక్షన్కు ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఇది పూర్తి అవినీతిమయం అని చెప్పేసి రిడిజైన్ పేరుతోటి మళ్ళా మీరు ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారో అదే మెగా కృష్ణారెడ్డికి
1,00,000 కోట్ల రూపాయల పైబడి మీరు ఖర్చు పెట్టించిన చరిత్ర మీది కాదా? ఎందుకండి మీ దందనీతి? 32,000 కోట్ల రూపాయలతోటి ప్రాణహిత చేవలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే అవినీతి జరిగిందని రిలీజియన్ పేరు పోటీ అదే మెగా కన్స్ట్రక్షన్కు పనులు అప్పగించి అవినీతిని ఆద్యం పోసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఆ ప్రభుత్వంలో నువ్వు 2 సార్లు ఎంపీగా భాగస్వామి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీది ఉండి మీరు దాంట్లో పనిచేసి మీరు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదనడం మీ అవివేకానికి నిదర్శనం. అలాగే మీరు నిన్న యూరియా గురించి మాట్లాడారు. మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడే చెప్పారు, యూరియా అనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది, మేము కొట్లాడతామని. మా నాయకులు పార్లమెంట్లో కొట్టడం వలన ఈరోజు 50,000 మెట్రిక్ టన్నులను యూరియాను కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఇస్తుంది. వారం రోజులలో రైతులకు అందియగలుగుతున్నాం. ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నాణ్యం యూరియాను వాడాలి, రైతులు దీనివల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాను కోత విధిస్తుంది. ఇది కూడా మనం రైతులకు కొంచెం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో రైతులకు అధిక దిగుబడులు రావడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం నానో యూరియాను ప్రవేశపెడుతుంది. రైతులు కూడా ఆ విధంగా నానో యూరియాను వాడడానికి కృషి చేయాలని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతుల శ్రేయస్సు గురించి కొట్లాడుతుందని చెప్పేసి రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ చిల్లర మాటలు, చిల్లర చేష్టలతోటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు. అది బంద్ చేసుకోండి. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గానికి మేలు జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయాలని చెప్పేసి ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇది చెప్తా ఉన్నాం. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చిన్న మెదడు సిక్కినట్టుగా వ్యవహరిస్తుండు. ఆయన నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు తెలియదంటూ, నువ్వు 2008-9 డిజైన్ ఆఫ్ కాంగ్రెస్ చేవెళ్ళ ప్రాణహితల నీ సోనీ నిప్రా నీ కంపెనీ పనిచేసిందా పనిచేయలేదా? నువ్వు గుత్తేదారు ఎక్కడ ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపు ఏదైతే మన నందిమేడారం ఉంటుందో అక్కడ నవయోగ కంపెనీలో నీ సోనీ నిప్రాను పనిచేసినా పనిచేయలేవా? ఈ ప్రాంత ప్రజలు కూడా నీ కంపెనీలో పనిచేసారు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాళేశ్వరం తెలవంటావు. ఇప్పుడు చెప్తున్నాం, మీరన్నీ అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఎందుకంటే మీ కాళేశ్వర ప్రాజెక్టు పిడికెట్ దోష నీళ్ళు కూడా బయటకు వస్తారు గత 2 సంవత్సరాల నుంచి. కేవలం కాంగ్రెస్ చేవెళ్ళ ప్రణాళిక అనే ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి మీ తుమ్మిడేటి నుంచి మనకి ఎల్లంపల్లి ఉంటుంది. ఎల్లంపల్లి గ్రావిడ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది. ఈ ఎల్లంపల్లి నుంచి మనకు రివర్స్ పంపు నంది మేడారం, ఈ నంది పంప్ హౌస్, నంది పంపుల ద్వారా వాటర్ నంది మేడారం వస్తుంది. ఈ నంది మేడారం నుంచి గాయత్రి పంపు ద్వారా మనకు మిడ్మానేర్ వస్తుంది. ఈ నంది మేడారం పంపులో నువ్వు నవయుగ కంపెనీలో ఈ సోనీ ఇన్ఫ్రాను పనిచేసినావా పనిచేయలేవా? నువ్వు పనిచేయలే అంటే మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పోదాం, అందరం పోయి అక్కడ నంది మేడారం గ్రామంలో అక్కడ ఉన్న ప్రాంతాన్ని అడుగుదాం, సోనీ ఇన్ఫ్రా కంపెనీ పనిచేసిందా, కొత్త ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసిందా పనిచేయాలి తెలుసుకుందాం. ఏదైతే చేవెళ్ళ ప్రణాళిక ఆనాడు 2008లో వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో చేవెళ్ళ ప్రణాళిక ప్రాజెక్టును అంబేద్కర్ సుజల సరస్వతి పథకం 40,000 కోట్లతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఆనాడు టన్నెల్ సైజు మొత్తం టన్నెల్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగింది. ఈ మిడ్ మానేర్ కాంగ్రెస్ 70-80% కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఈ మిడ్ మానేర్ నుంచి ఏదైతే నంది మేడారం నంది పంప్ హౌస్ నుంచి ఈ నంది మేడారం ఎంత నీళ్ళు వస్తుందో అంతే నీళ్ళను మళ్ళీ మేడారం నుంచి మిడ్ మానేర్కి వస్తాయి. ఈ మిడ్ మానేర్ గాయత్రి పంపు ద్వారా అయితే ఈ మిడ్ మానేర్ నుంచి మేము ఏదైతే కాంగ్రెస్ పీరియడ్లో మేము అంతగిరి పోచమ్మ అంతగిరి డ్యామ్ పెట్టినాం. మీరేం చేసి దాన్ని అన్నపూర్ణ డ్యామ్ అని పెట్టినాం. తర్వాత మీరు ఆ అంతగిరి పోచమ్మ డ్యామ్ నుంచి మేము పెట్టిన హిమంబాద్ ప్రాజెక్ట్ మీరు దాన్ని ఏం చేసి పేరు మార్చి రంగనాయక ప్రాజెక్ట్ పెట్టారు. ఈ రంగనాయక సాగర్ నుంచి మేము ఏదైతే మేము టన్నెల్ ద్వారా ఈ టన్నెల్ మన తడకపల్లి బూరుపల్లి రిజర్వేర్ మా ఆధ్వర్యంలో ఉండే దాని పేరు మార్చి మీరు కొండపోచమ్మ రిజర్వేషన్. ఈ టన్నెల్ అనేది పూర్తిగా ఈ కొండపోచమ్మ మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ ఉంటుంది. ఈ టన్నెలు ఏదైతే మన రంగనాయక సాగర్ నుంచి మనకు మల్లన సాగర్కు ఈ టన్నెలు కాంగ్రెస్ పీరియడ్లోనే పనులైనాయి. కావాలంటే తెలుసుకో, నువ్వు ఈ టన్నెలను పనిచేసినావు, సోనీ ఇన్ఫ్రా పీరియడ్ నవయోగ కంపెనీలను పనిచేసినావు, ఇది తెలుసుకొని మాట్లాడాలి. గతంలో మేము
ఇదే ఈ చేవెళ్ళ ప్రాణహిత మా డిజైన్ ఆఫ్ కాంగ్రెస్లో మీరు అంతర్భాగంగా పనిచేసారు. మీరు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటరు గ్రావిటీ ద్వారా 10,000 క్యూసెక్ల నీళ్లను మేము మిడ్ మైనర్ తీసుకొస్తాం. ఈ మిడ్ మైనర్ నుంచే మనకి ఇళ్ళంపల్లి వచ్చే నీళ్ళు 2 ఈ పంప్ హౌస్ ద్వారా సప్లై అవుతుంది. ఇది తెలుసుకొని మాట్లాడాలి. మా పిల్లలతో ఏదైతే కాంగ్రెస్ పీరియడ్లోనే మా పీరియడ్లోనే పూర్తయింది. మీ కాళేశ్వరము మీ రీడిజైన్ పేరిట మీరు 1,00,000 కోట్ల రూపాయలను మీ కమిషన్లు ATM లాగా మార్చుకొని మీ టీఆర్ఎస్ నాయకులు దోసుకున్నారు. మీ కాళేశ్వరం తెలుసుకోవడానికి ఏముంది? ఆనాడు మా కాంగ్రెస్ పీరియడ్లో చేసిన ఈ చేవెళ్ళ ప్రాణితుల అంతర్భాగమే ఇక నీళ్ళు వస్తున్నాయి. కానీ అసత్య ప్రచారాలు చేసుకుంటూ మేము చేస్తున్నాం, మేము నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ఎవరి ద్వారా అయింది? నువ్వన్నా పని చేసినావు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది తెలుసుకొని అంటున్నా. నిన్న మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వరి కొయ్యలు ఉరి కొయ్యలు అంటాడు. నువ్వు గతంలో మీరు వరి చేస్తే ఉరి అంటారు. మీ చరిత్ర కదా. యూరియా ఎంత వస్తుందో మీకు తెలియదా? కనీసం గణన లేదా? కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ ప్రాంతంలో 8 మంది ఎంపీలు ఉంటారండి, బీజేపీ ఎంపీలు. వాళ్ళని అడిగే శాత కాదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం తెలుసుకోవడం, కాళేశ్వరం దోచ నీళ్ళు కూడా వస్తలేవు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అది తెలుసుకోవాలి. మీరు మిడ్ మైనర్ నుంచి ఏదైతే గ్రావిటీ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చినాయో ఈ తోటపల్లి ప్రాజెక్ట్ ఉండే. తోటపల్లి ప్రాజెక్ట్ కొంతమంది మీ యొక్క సామాజిక వర్గాలకు భూములు కోల్పోతున్నామని తోటపల్లి ప్రాజెక్ట్ని నాశనం చేసి మీ చరిత్ర కాదా? ఖబర్దార్ తెలుసుకొని మాట్లాడాలని నేను ఎమ్మెల్యే గారికి ఇది వస్తున్నాను. బుధవారం గట్టు మండలం ఆలూరు గ్రామంలో 5 సంవత్సరాల పాపకు జ్వరం వచ్చిందని స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ నరసింహ చికిత్స కేంద్రానికి వెళ్తే హైపవర్ కలిగిన ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేసి నరసింహ చికిత్స కేంద్రంను సైజ్ చేయించారు. అదేవిధంగా ఆర్ఎంపీ నరసింహపై పై అధికారులు నివేదిక సమర్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇకనైనా ఆర్ఎంపీ డాక్టర్లు ఆరోగ్య శాఖ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని హెచ్చరించారు. డాక్టర్ ప్రసన్న ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్ అండ్ PCP యూనిట్ని నేను ఆలూరు విలేజ్కి ఆర్ఎంపీ నర్సింహులు ప్రథమ చికిత్స కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే 4.5 సంవత్సరాల పాప అంజు, తండ్రి పేరు బోయపల్లెన్న, తుమ్మలచెరువు విలేజ్. పాపకు ఆదివారం నుంచి సోమవారం 2 రోజుల నుంచి జ్వరము మరియు పట్టు ఉంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల టైంలో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే సిరప్, పారాసిటమాల్ సిరప్ మరియు దగ్గు సిరప్ ఇచ్చినారంట. మళ్ళీ ఆ సోమవారం మధ్యాహ్నం మళ్ళీ 101 ఫీవర్ ఉంటే కొంచెం అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అదే ఆర్ఎంపీ దగ్గరికి. అప్పుడు మాత్రం మోనోసెఫ్ ఇంజెక్షన్ అని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చినారు. తర్వాత ఫిట్స్ వచ్చిన తర్వాత బేబీని కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినారు. అక్కడ బేబీకి ఆల్రెడీ హార్ట్ బీట్, గుండె శబ్దం తక్కువ ఉందని CPR చేసి మళ్ళీ కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్ తరలించినారు. కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు ట్రీట్మెంట్ తీసుకుని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఇంకా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్ ఉంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు చనిపోయినట్టు నిర్ధారించారు. ఇది జరిగిందనమాట. నిన్న తనిఖీకి వెళ్ళి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, డిఎంహెచ్ సార్ డాక్టర్ సిద్ధప్ప సార్ ఆదేశాల మేరకు వెళ్ళి తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు లేదంటే BMS ఇలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునే విధంగా రూల్స్ ఉన్నాయి. అది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి ఉంది. ఈ ఆర్ఎంపీ విధానంలో మనకి ఎలాంటి రూల్స్ లేవు. వాళ్ళకి ఏంటంటే ఒకటే గైడ్లైన్స్ ఏమున్నాయి, వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి, ఎలాంటి ఇంజెక్షన్స్ యూజ్ చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేయడమే తప్ప క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయడమే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉన్నదనుకోండి, బల్క్ ఇంతకుముందు మనకు ఉదండపురంలో జరిగినట్టు, అక్కడ ఏం చేస్తామంటే జాయింట్ యాక్షన్ ఉంటుంది. జాయింట్ యాక్షన్ ఎవరెవరిది? డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మనం ఇద్దరం కలిసి కూడా పనిచేసి ఇద్దరు కలిసి కూడా మనం రైట్స్ చేసి వాళ్ళని సీజ్ చేయడమా, లేదంటే పోలీస్ కేసు చేయడమా, లేదంటే కోర్టుకు సబ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. టీమ్స్ ఏర్పడించాం మనం ఇక్కడ, కన్స్టిట్యూట్ చేస్తాం టీమ్స్. మనకు ఒక 10 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 టీమ్స్ అంటే మెడికల్ ఆఫీసర్ ద్వారా, ఎందుకంటే సుమారుగా నాకు ఉన్న అంచనా ప్రకారంగా ఆర్ఎంపీలు సుమారుగా 450+ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ కూడా మనం ఏమంటే నేను ఒక DMHO లేదంటే మా ప్రోగ్రామ్ ఆఫీసర్ మాత్రమే చేయాలంటే చాలా కష్టమైన ఉంటుంది. వాళ్ళందరికీ ఇది చేయలేము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టీం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ
ఆర్ఎంపీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నారు అంటే ప్రాబ్లం లేదు. అది కూడా ఊర్లో సోషల్ ఆడిట్ అంటే కమ్యూనిటీ లెవెల్లో ఆడిట్ చేసుకుంటాం, వాళ్ళు నిజంగా ఇంతే చేస్తున్నారా, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నారా, ఇలాంటివి కూడా చూస్తాం. సో అలాంటి ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగినట్టు సిచ్యువేషన్ ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు ఫర్టిలైజర్ చెప్యాల చౌరస్తాలోని అగ్రో రైతు సేవా కేంద్రాన్ని డిఏఓ స్వరూపరాణి ఏవో మల్లేశంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా వెంటనే సరఫరా చేయాలని సూచించారు. యూరియా తీసుకున్న ప్రతి రైతు వివరాలను ఆన్లైన్ చేసి రసీదులు అందించాలని సూచించారు. వానాకాలంకి 5,60,000 మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏరియాస్లోను, కానీ ఇప్పటి వరకు మనకు 4,47,000 అయ్యింది. అందులో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎక్కువ సాగైంది. ఒక 50,000 ఎకరాలు ఎక్కువ వేసుకున్నాడు, అంటే అర్లీ సోయింగ్ అయింది కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టు మనకు సప్లై కూడా మనకు ఆగస్ట్ వరకు రిక్వైర్మెంట్ యాక్చువల్గా 31,939 మెట్రిక్ టన్స్, కానీ మనకు సప్లైస్ ఇప్పటి వరకు కూడా 25,492 అయినాయి. అంటే మనకు ముందున్న బఫర్ కూడా ఉంది, మనకి ఇప్పుడు వచ్చిన సప్లైస్ ప్లస్ బఫర్, అంటే రబీలో మిగిలిపోయిన బఫర్ ఉంటుంది కదా, ఆ బఫర్ అన్ని కలుపుకొని ఇప్పటి వరకు మనం 25,000 దగ్గర 26,000 వరకు మెట్రిక్ టన్స్ వరకు సప్లై చేయబడ్డది. ఎరువులు మనకు రెగ్యులర్గా వస్తున్నాయి రేక్స్, మనం గవర్నమెంట్కు రోజు ఇంటిమేట్ చేస్తున్నాం, రోజు ఎక్కడ నుంచైనా అరేంజ్ చేసి మనకు పంపిస్తున్నారు. కాకపోతే 1-2 రోజులు అటు ఇటు అవుతుంది, మనం అనుకున్నది ఇక్కడికి రీచ్ అవుతుందేమో అనుకున్నది కానీ ఒకరోజు అనుకుంటాం కానీ ఇంకొక రోజు ఎక్స్ట్రా పడుతుంది. అదొకటే, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా రేక్స్ అంటే సప్లై మూవ్ చేయాల్సి వస్తుంది. లైక్ సపోజ్ నిన్న మేము నిజామాబాద్ నుంచి మాకు మార్కెట్ ఇక్కడికి ఇచ్చాం, నిజామాబాద్ నుంచి లోడ్ వచ్చేసరికి 1 డే పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో గవర్నమెంట్ ఈజ్ అరేంజింగ్. మా డైరెక్టర్ సార్కి ఎప్పటికప్పుడు మేము ఇంటిమేట్ చేస్తున్నాం, సార్ మాకు చాలా ఇమీడియట్గా మా నీడ్స్ని రెస్పాండ్ అవుతున్నారు. రోజు మా కలెక్టర్ మేడము కూడా పర్యవేక్షిస్తున్నారు చాలా ఇదిగా. దట్టు ఎంఆర్ఓస్ ఎంఏఓస్ని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ వాళ్ళు కూడా మాకు కోఆర్డినేట్ చేస్తున్నాము. టాస్క్ ఫోర్స్ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి, టాస్క్ ఫోర్స్ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. సరఫరా అవుతుంటుంది, టెన్షన్ పడొద్దు. రైతులు మాత్రము టెన్షన్ పడి 2 బ్యాగులు అంటే ఎక్కువ కొనొద్దు. ఇప్పటికే చాలా వాళ్ళు మంచిగా కంట్రోల్డ్గానే తీసుకెళ్తున్నారు, మేము పెట్టిన కండిషన్స్ని బట్టే తీసుకెళ్తున్నారు. మాకు తెలుసు వాళ్ళకి అవసరం ఉంటుంది, నీడ్ ఉంటుంది, ఫ్రస్ట్రేటెడ్ కండిషన్స్లో ఉంటారు మాకు తెలుసు. కానీ ఒక 2 బ్యాగులు మేము ఇస్తున్నాము, ఎకరాన్ని బట్టి 2 బ్యాగులు అన్నట్టుగా ఇష్యూ చేస్తున్నాము. అదే మాదిరిగా కంటిన్యూ చేస్తే మాత్రం మనం ఇంకొక నెల అయితే ఖరీఫ్ మనకు ముగియబోతుంది. అంతలోపు మాత్రం సప్లైస్ ఉంటాయి, డెఫినెట్గా ఉన్నాయి, సప్లైస్ కంటిన్యూస్గా ఉంటాయి. మండల్ వైజ్ రిక్వైర్మెంట్, డే వైజ్ మండల్ వైజ్ రిక్వైర్మెంట్ని బట్టే మేము సప్లై చేస్తున్నాము. దానికి గుణంగా మాకు ఇక్కడ ఇంటిమేట్ చేస్తాము. ఆ రైతులు ఆ రోజు పలానా రోజు ఎప్పుడైతే సప్లై ఇస్తుందో అప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుంటే సరిపోతుంది. మనకు సప్లై మాత్రం ఉంటుంది, ఎక్కడ ఆగదు, ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే అరేంజ్ అవుతుంది. రేక్స్ కూడా వస్తున్నాయి ఇంకా ఫర్దర్గా. అది మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం అందిస్తున్నాను. మేడం, అట్లే యూరియా ఏదైతే ఉన్నదో బస్తాలు తీసుకుంటారు తప్ప నానో యూరియాని వాడలేకపోతున్నారు. ఎందుకు అవగాహన వాళ్ళకి కల్పించలేకపోతున్నాను? నానో యూరియా గురించి కూడా ఇఫ్కో యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేయమని చెప్పింది. ఇఫ్కో ద్వారా అనుసంధానంతో ఇఫ్కో ఇంతవరకు బాగానే మనం అవేర్నెస్ కూడా క్యాంపెయిన్స్ బాగా జరిగాయి. నానో యూరియా కూడా వాడితే చాలా యూస్ఫుల్, ఎందుకంటే అందులో కాంపోజిషన్ నైట్రోజన్ మనకు ఈ టైంలో మొక్కకు అందించాల్సిందే ఉంది అందులో. సో మనకు అలవాటు లేదు, కానీ అది వాడుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఎందుకంటే అది చాలా యూస్ఫుల్. ఇందులో కూడా యూరియా ఏదైతే ఉంటుందో అదే కాంపోజిషన్తో నానో యూరియా చేయబడ్డది. కాబట్టి ఈ నానో యూరియా కొని వాళ్ళు ఇది కూడా వాడుకోవచ్చని మనవి చేస్తున్నాను. ఇది కూడా చాలా యూస్ఫుల్, కరెక్ట్గా మొక్కకు అందుతుంది. ఇలాంటి టైంలో ఒకవేళ వాళ్ళకు ఇప్పుడు ఒక రైతు చెప్పారు మనకు, అంటే వాళ్ళకి సప్లై అంటే ఒక బ్యాగ్ గురించి అని చెప్పారు, కానీ నానో యూరియా దాని బదులు వాడుకోవచ్చు. ఈ కెన్ టేక్ నానో యూరియా అండ్ స్ప్రే, టాప్ డ్రెస్సింగ్ స్ప్రే చేసుకోవడానికి ఇది తయారు చేశారు. కాబట్టి ఇది కూడా వాడుకోవాలని మనవి చేస్తున్నాను. ఇది కూడా యూరియా ఎలా పనిచేస్తుందో ఇది కూడా నానో యూరియా, అంటే ఈ క్వాంటిటీ ఆ యూరియా బస్తాల్లో ఉన్నంత క్వాంటిటీ జస్ట్ ఈ బాటిల్లో అనుసంధానం అంటే ఇచ్చేసారు, కంపోజ్ చేశారు. అంటే ఇంత చిన్న బాటిల్లోకి అంత క్వాంటిటీని కంపోజ్ చేశారు.
ఒక బస్తాకు సరిపడా యూరియాని కంపోజ్ చేశారు. కాబట్టి ఈ యూరియాని కూడా వాళ్ళు వాడుకోవాల్సిందిగా, నానో యూరియాని కూడా వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది కూడా మంచిగా పనిచేస్తుంది, మనకి ఇమీడియట్ రిజల్ట్ చూపెట్టదు, కానీ ఒక రోజులు 2-3 రోజుల తర్వాత మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు అంటే ఎక్కువ అండ్ గ్రీన్గా ఆశిస్తారు రైతులు, కానీ అలాంటి మనకు ఫిజికల్గా కనిపించకుండా బయటికి, కానీ పని మాత్రం యూరియా చేయాల్సిన పనే ఇది కూడా చేస్తుంది. నానో యూరియా ఈజ్ సిమిలర్ టు యూరియా. సో అది చేయాల్సిన విధంగానే ఇది కూడా పనిచేస్తుంది. మనకు ప్రొడక్షన్లో, మనకి ఈల్డ్లో మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ మాత్రం చూపిస్తుంది. మంచి ఈల్డ్స్ వస్తాయి, ఇంకా ఎక్కువగానే ఈల్డ్స్ వస్తాయి. మనకి మామూలు నానో యూరియా వేసుకునే కంటే ఎక్కువగానే ఒక 8% ఎక్కువ ఈల్డ్స్ వస్తాయి ఇది వేసుకుంటే మనకు. సో రైతులందరినీ మనవి చేస్తున్నాను, నానో యూరియా కూడా కొనాలని, ఇది కూడా వాడుకోవచ్చు టాప్ డ్రెస్సింగ్ అని మనవి చేస్తున్నాను. బీఎస్ఎఫ్ జవాన్ బల్లా గంగభవాని చిన్నతనంలో మృతి చెందడం బాధాకరమని విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బండారపు యాదగిరి గౌడ్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన బీఎస్ఎఫ్ స్వర్గీయ బల్లా గంగభవాని గత సంవత్సరం మృతి చెందగా గురువారం బల్లా గంగభవాని ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బండారపు యాదగిరి గౌడ్, తిరుపతి గౌడ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి గంగభవాని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో గంగభవాని కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం, సరస్వతి, శివ, గణేష్, రామచందర్, మహేష్, వినోద్, రఘు, బతుకమ్మ టీవీ ఛానల్ కంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ಏನು ರಾರ ಪಿಚ್ಚ ప్రాంత మృదు బిడ్డ దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక అమ్మాయి చిన్న వయసులో గత సంవత్సరం రోజున మరణించడం జరిగింది. ఈ ప్రాంతం నుండి ఒక మహిళ దేశ రక్షణలో బాగా పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉండేది. అతి చిన్న వయసులో అతి తక్కువ కాలమే డ్యూటీ చేసి మరణించడం ఈ ప్రాంత వాసులందరినీ కూడా కలిసివేసింది. ఈ రోజున ఆ అమ్మాయి ప్రథమ వర్ధంతి సందర్భంగా మేమంతా ఆ అమ్మాయికి చిన్న వయసులో ఉన్నా కూడా ఆమె ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అటు కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి మా స్కూల్లోనే విశ్వభారత్ హై స్కూల్లో నర్సరీ టు 10th క్లాస్ చదివింది. చాలా మంచి అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా ఆటల్లో, పాటల్లో అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంటుండేది. అలాంటి అమ్మాయి మరణించడం మా పాఠశాల బృందాన్ని కూడా కలిసివేసింది. ఏదేమైనా భగవంతుని యొక్క కృప ఉంటేనే మనం మనగడ సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మ్యానిపులేట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రామక్కతో కలిసి రంగారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుండి ఈడీ వరకు న్యాయస్థానాలను, పోలీస్ వ్యవస్థను, చివరకు ఎలక్షన్ కమిషన్ను
ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత లైన్లలో ఉన్న వారి ఓటింగ్ శాతాన్ని 15% చూపించారని, అలాగే ఒక ఫ్లాట్లో 10 మంది ఓటర్లు లేను వద్ద 100 ఓటర్లను చూపించారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో ఓటు చోరీ ద్వారా గెలవడం జరిగిందని, అది ప్రాక్టికల్గా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నిరూపితం చేయడం జరిగిందన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ ప్రతిపాదనతో లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని వెల్లడించారు. ఒకటి, దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని చేజిక్కించుకుని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా అన్ని మ్యానిపులేషన్స్ తోటి అధికారంలోకి వచ్చి తన రహస్య ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పూనుకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈడీ నుంచి సిబిఐ దాకా, ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా, అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్ని, మౌలిక స్వభావాన్ని మార్చి వాటన్నిటిని పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి, విద్వేషపూరితమైనటువంటి వైఖరి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి, భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎస్ఐఆర్ సర్ అంటారు. దాన్ని ఏదైతే ఉన్నదో ఇలా బీహార్లో ఆరంభమైన రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంలో నాందిగా ఇలా బీహార్లో చేస్తున్నారు. బీహార్లో కేవలం 2 నెలల ఎన్నికల ముందు సర్ని తీసుకొచ్చి ఒక నెల రోజుల లోపలనే మొత్తం సర్వే పూర్తి చేయాలని అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినట్టు అఫిడవిట్లు కానీ, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 65 లక్షల ఓటుని తొలగించారు. ఒక్క కొత్త ఓటు కూడా నమోదు చేసుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీహార్ రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరా అనేటువంటిది వాళ్ళ ప్రతిపక్షము, మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ 65 లక్షల ఓట్లలో కూడా ఎక్కడైతే తమకు మార్జినల్ ఓట్లు ఉన్నాయో, ప్రతిపక్షం గెలిచిన కొద్ది ఓట్లతో గెలిచినటువంటి ప్రతిపక్షం ఉన్న చోట, తమ కొద్ది ఓట్లతోనే ఓడిపోయిన చోట మొత్తం ప్రతిపక్షానికి చెందినటువంటి ఓట్లని, తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లని పెద్ద సంఖ్యలో తమ మెజార్టీ కంటే కూడా ఎక్కువ తీసేసేటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు 25 నియోజకవర్గాల్లో తాము గతంలో గెలిచిన వాళ్ళ మెజార్టీ కంటే ఉన్న ఓట్లను తొలగించారనేటువంటిది లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని వీటన్నిటినీ వెబ్సైట్లో పెట్టాలి, ఆన్లైన్లో పెట్టాలన్న కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి అలా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. కాబట్టి ఇది కేవలం ఎన్నికల్లో గతంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిచేటువంటి వాడు ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్స్ స్థితి పోయి కొంత మ్యానిపులేషన్ చేసేటువంటి స్థితి వచ్చింది. సారా బోసి కొంత నాయకుల్ని పట్టుకొని చేసేటువంటి స్థితి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఫిజికల్ రిగ్గింగ్ వచ్చింది, దొంగ ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ అనేటువంటిది రాజ్యం వెళ్తూ తెలియకుండా ఎలక్ట్రానిక్ మిషన్లు, ఈవీఎంలలో మార్పులు చేస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల పోలింగ్కి, 11 గంటల కౌంటింగ్కి, 48 గంటల దాకా కూడా లెక్కలు మారుతున్నటువంటి పరిస్థితి నుండి ఎప్పుడూ లేని విధంగా ఎన్ని సంవత్సరాలైనా ఆఖరికి లెక్కకి 2%, 1% ఓటింగ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మొన్న మహారాష్ట్ర ఎన్నిక చూసినా, హర్యానాలో ఎన్నికలు చూసినా, మొన్న సంవత్సరంన్నర క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసినా మొత్తం ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత 15% ఓటింగ్ పెరిగింది, 14-15% ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ అంతా కూడా ఎక్కడ పారదర్శకంగా లేకుండా చివరి గంటలో ఓటేసి నిలబడేటువంటి వాళ్ళు 15% మంది ఉంటారా? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఈ విధంగా మ్యానిపులేషన్ చేయడం అనేటువంటిది ఒకటైతే, రెండోది మొన్న రాహుల్ గాంధీ ఓ ప్రతిపక్ష నాయకుడు
సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి నాయకుడు హర్యానాలో ఓటమి తర్వాత, మహారాష్ట్రలో ఓటమి తర్వాత, ఆ విధంగా బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటమి తర్వాత అనేక మందికి అనుమానాలు వచ్చిన తర్వాత వాళ్ళు సంవత్సర కాలం పాటు ఎన్నికల లిస్టును పరిశీలించారు. ఈ సంవత్సర కాలం పరిశీలించడానికి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే సాధ్యమైంది. మిగతా అంతా కాదు. ఆ గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రోరల్ రోల్స్ ఏదైతే ఉన్నాయో స్కానింగ్ కూడా పనికిరావు. కాబట్టి ఆ రోల్ని పరిశీలిస్తే అది 7 అడుగుల ఎత్తున్నది ఎన్నికల లిస్టు. మనం అందరం టీవీలో కూడా చూసి ఉంటాం, పేపర్లో కూడా వచ్చింది. అది చూస్తేనే అన్ని నియోజకవర్గాల్లో 85,000 ఓట్ల మెజారిటీ వచ్చి ఒక్క నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గం 105,000 ఓట్ల మెజారిటీ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి. అంతే. సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఫ్లాట్లో 80 ఓట్లు ఉన్నాయి. అందులో పోయి పరిశీలిస్తే ఒక్క మనిషి కూడా లేడు అందులో, కానీ 80 ఓట్లు ఉన్నాయి. ఇంకొక ప్లాట్లో 250 ఓట్లు ఉన్నాయి. అందులో పరిశీలిస్తే ఆడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా 0 హౌస్ నెంబర్ పేరుతోటి కొన్ని వేల ఓట్లు ఉన్నాయి, 40,000 ఓట్లు ఉన్నాయి 0 హౌస్ పేరుతోటి. అవన్నీ నేను ఎన్నికల కమిషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టా, విలేకరులు ప్రశ్నలు అడిగితే పాస్ అని చెప్పి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా 5 ప్రశ్నలకు సమాధానం, 10 ప్రశ్నలకు సమాధానం అని చెప్పి అసలు ప్రశ్నలకు సమాధానం చేయకుండా దాటివేసి బెదిరింపులకు పాల్గొన్నటువంటి స్థితి ఎన్నికల కమిషన్ ఉన్నది. అదేవిధంగానే అది నగ్నంగా ఎట్లయితే మ్యానిపులేషన్ చేసి కొద్ది రోజుల్లోనే ఎన్నికల ముందు ఎట్లా ఓట్లు చేయించుకొని గెలవడానికి ఒక మ్యానిపులేషన్తో రిగ్గింగ్ చేశారనేటువంటిది ఎగ్జాంపుల్స్తో సహా బయటపెట్టినటువంటి స్థితికి ఈ రోజు వరకు ఎన్నికల కమిషన్ నుంచి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి కానీ సమాధానం లేదు అనేటువంటిది పార్లమెంటు రోజుల తరబడి స్తంభించిపోయిన సమాధానం లేదు. అదేవిధంగానే మహారాష్ట్రలో చూస్తే మహారాష్ట్రలో 5 నెలల ముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజార్టీతోని ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం నుండి కూటమి గెలిచింది. కేవలం 5 నెలల్లోనే మొత్తం తారుమారైపోయి అత్యధిక మెజార్టీ అసెంబ్లీ సీట్లు బీజేపీ గెలిచింది. దీన్ని 5 నెలల్లోనే 1,000,000 మంది కొత్త ఓటర్లు చేరారు వివిధ నియోజకవర్గాల నుంచి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో వాళ్ళు 1,000,000 మంది జరిగారు. మొత్తం విచిత్రమైనది చూస్తే మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తెలియదు. జనాభా ఎంత ఉందో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉందని తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్ హర్యానా కానీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి ఉన్నాడో ఆయన బిడ్డ అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్లే, ఆయన కొడుకు కోడలు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇద్దరు జమ్మూ కాశ్మీర్లో ఒకే జిల్లాలో పనిచేస్తున్నారు, మరో 2 గురుగావ్లో పనిచేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆయన ఒక బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పారదర్శకంగా ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా ఎన్నికల కమిషనర్గా వ్యవహరించట్లేదు అనేటువంటిది ఉంది. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పాడు, 18,000 అఫిడవిట్లు ఇచ్చాము కంప్లైంట్లు, ఒక్క 18,000 కంప్లైంట్లు, ఒక్క కంప్లైంట్ మీద కూడా విచారణ జరపలేదని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్లు ఉన్నా చేయలేదు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడంలో కూడా అధికార పార్టీకి ఏం అనుకూలమో ఏం చెప్తే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ప్రజాభిప్రాయానికి కరెక్ట్గా చిత్రీకరించాల్సినటువంటిది ఆ ఎన్నికల కమిషనే ఇంత పారదర్శకంగా లేకుండా కేవలం అధికార పార్టీ చేతిలో బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఎన్నికలకే అర్థం లేకుండా పోయింది అనేటువంటిది మేము భావిస్తాం. ఒకనాడు 81, 82లో మేము చదువుకునే రోజుల్లో మేము పీడిఎస్సీలో పనిచేస్తున్నప్పుడు గోడల మీద నినాదాలు రాసేది, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా, లంచగొండి ఎదవలిచ్చు సాక్ష్యమొక సాక్ష్యమని మేము ఆనాడు శ్రీశ్రీ రాసిన కొటేషన్లని రాసేది. ఇవాళ చూస్తే దొంగ ఓట్లు దొంగ నోట్లే కాదు, ఇవాళ చూస్తే అసలు సిస్టాన్నే మార్చేసినటువంటి పరిస్థితి, ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం. ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. అనేక ఎమ్మెల్యే పార్టీలుగా మేము చెప్పేది ఏంటంటే ఎన్నికల మీద మాకు పెద్ద విశ్వాసం లేదు, ఎందుకంటే ఇదంతా మ్యానిపులేషన్తో జరుగుతున్నది.
ఇది ప్రజాస్వామ్యానికి అద్దం పట్టినా ప్రజల అభిప్రాయానికి అద్దం పట్టలేదని మేము చాలా సంవత్సరాలుగా మాట్లాడతాం. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఓట్ చోరీ అయిపోతుందని మాట్లాడుతుంది. ఓట్ చోరీ మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నారు. కాబట్టి చోరీ ఓట్లతోనే గెలిచిన గెలుపోడు కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా, మొత్తం ఎన్నికల 3 కమిషనర్లు రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని కావాలని మార్చారు. ఏమిటంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న హోమ్ మినిస్టర్, ఈ 3 కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి కొలీజియంగా ఉన్నారు, కమిటీగా ఉన్నారు. దాని నుంచి ఇటీవల కాలంలోనే 2 years బ్యాకే ప్రధానమంత్రిని తీసేశారు. దాని నుంచి ప్రధానమంత్రిని తీసేసి కేంద్ర మంత్రివర్గంలో ఇంకో మంత్రిని పెట్టుకున్నారు. అంటే హోంమంత్రి, మంత్రివర్గంలో మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఎవరి మాట చెల్లుద్ది మన అందరికీ తెలిసినటువంటి స్పష్టమైన విషయం. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న స్థితి. చివరికి నిన్న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధి న్యాయమూర్తిగా ఎన్నిక చేశారు. హైకోర్టు, బాంబే హైకోర్టు మొత్తం కోర్టుల్ని, ఎన్నికల కమిషన్ని అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థలో కనీసం సామాన్య మానవుడు ఏ రంగాల మీద విశ్వాసం పెట్టుకోవాలనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా, దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా రాజీనామా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వమే రాజీనామా చేసి ఎన్నికలు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు జిల్లాలోకి వచ్చినా కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కొనసాగించిందో మంత్రులు జిల్లాలోకి వచ్చినా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు? ప్రజా సమస్యలను అడుగుతారు, ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తారు. దానికి నేరంగా భావించి మంత్రులు వస్తేనే అరెస్ట్ చేస్తున్నారు. దీని మీద నేను మీ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఇటు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారా అని పక్కన ఉన్న పోలీస్ అధికారి చూడండి అన్నాడు. అన్న తర్వాత అన్ని డిమాండ్లని చెప్పిన తర్వాత మురికాలాలు బాగలేకపోయినా ముఖ్యమంత్రిని అడుగుతున్నారే అని అడిగాడు. అంటే మేమేమన్నాం అంటే ఎన్నికల అధికారానికి వచ్చే ముందు మురికాలాల నుంచి అంతర్జాతీయ సమస్యల దాకా మీరే మాట్లాడారు కదండి అని మేము అన్నాం. అడిగితే అన్నాడు అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ అడుగుతారని అరెస్ట్ చేస్తారు అని చెప్పి అన్నాడు. జోక్ని అన్నాడు కానీ అన్నాడు. అందుకని ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండొద్దు అన్నట్టు, అడిగేవాళ్ళు ఉండొద్దు అని అరెస్ట్ చేసిందో అట్నే చేస్తున్నారు. దాన్ని వెంటనే రివ్యూ చేసి ఉపసంహరించుకోవాలా, అడిగేవాళ్ళని ఉన్నయాలా, అడిగేవాళ్ళు ఉంటేనే తప్పులు సరికావడానికి, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అంటే అదే, మాట్లాడేవాళ్ళని మాట్లాడినేవాళ్ళం, ధర్నాలు చేసుకునేవాళ్ళని, ర్యాలీలు చేసుకునే వాళ్ళని చేసుకునేయడం. అదే కొనసాగిస్తే కేసీఆర్ అనుసరించిన దానికి, రేవంత్ రెడ్డి అనుసరించిన దానికి తేడా లేదు. తన హామీని తానే ఉల్లంఘించినట్లు అవుద్దని భావిస్తాం. అట్లాగే రైతు బీమా కూడా ప్రతి సాలుకు అందరికీ ఇవ్వకపోవడం కానీ, అది రైతు రుణాలు కూడా అందరికీ రద్దు చేయకపోవడం కానీ, మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఇవ్వకపోవడం, ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఈ అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకే జాతి, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే ప్రభుత్వం అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంది. మన దేశం అనేక భాషలు ఉన్నటువంటి, అనేక జాతులు ఉన్నటువంటి దేశం మంది. కానీ ఇవాళ ప్రభుత్వం హిందీ భాషను ముందుకు తీసుకొస్తూ అట్లాగే ఒకే ఎన్నిక, పార్లమెంటు, అసెంబ్లీ ఒకేసారి జరపాలనేటటువంటి వాదనని ముందుకు తీసుకొస్తూ ఉంది. ఇది చాలా నష్టకరమైనటువంటి వాదన. అట్లాగే ఒక ఫ్యాసిజాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆలోచన కూడా. అంతేకాకుండా ఇవాళ కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరూ కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా, ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే, ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తోందని అంటున్నానంటే, ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. బీజేపీ అధికారానికి రాకముందు $110 ఏమో ఉంటే ఇవాళ 50, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల $50 పడిపోయింది. అయినా కూడా మన దగ్గర ఏ మాత్రం రేటు తగ్గల. ప్రభుత్వం అక్కడ నుంచి ముడిసై వరకుని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని, డీజిల్ని ఇవ్వచ్చు. కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని మేము అంటున్నాం, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం
ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడేటటువంటి వాళ్ళకి లాభాలను కూర్చిపెట్టేటటువంటి విధానాలనే అనుసరిస్తోంది. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలని అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. అధికారానికి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది. నేను రాగానే విద్యార్థుల పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ అన్నీ కూడా రద్దు ఇచ్చేస్తానన్నది. 8,600 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దాని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అధికారానికి రాగానే మేము ఆర్టీసీ ఉద్యోగులందరినీ అని చెప్పారు. అది అమలు కాలేదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు. ఏవి ఒక్క ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానటువంటి స్థితి ఉంది. ఉచిత బస్సును అయితే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి. ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ వాళ్ళు గొడవలు పడేటటువంటి వెళ్ళేటటువంటి స్థితి వస్తూ ఉంది. దీనివలన అనేక సమస్యలు. ఎవరు హామీ ఇచ్చావు, హామీని అమలు చేసావు, దాన్ని ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్య దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ దగ్గర నుండి బతుకమ్మ న్యూస్తో మాట్లాడుతూ నాణ్యత లోపం, నిర్వహణలో అధికారుల అసమర్థత కారణంగా ప్లాంట్ తరచూ షట్డౌన్ అవుతుందని ఆరోపించారు. ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడా నుండి రామగుండంకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత నివారణ కోసం గుజరాత్ మాదిరిగా తెలంగాణలో మరో ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి ఖరీఫ్ సీజన్లో మరి రైతులు పండించినటువంటి పంటకు యూరియా కొరత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియాను ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి చేయాల్సింది పోయి మరి ఇక్కడ రైతులకే సరిపోకుంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు 6 రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేస్తున్న తరుణంలో మరి పూర్తిగా కొరత వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఉంటే దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఎక్కడో ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్ నోయిడాలో హెడ్ ఆఫీస్ ఉండడం నిజంగా బాధాకరం. చీటికి మాటికి ఒక నెలల 2 నుంచి 3 సార్ల ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ కావడం వల్ల ఉత్పత్తికి పూర్తిగా అంతరాయం ఏర్పడుతూ ఉంది. సంవత్సరానికి వార్షికంగా 12 లక్షల యూరియాను ఉత్పత్తి చేయాల్సింది పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించకుండా మరి రైతాంగం పూర్తిగా అన్ని రకాలుగా నష్టపోతూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నోయిడాలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసు తక్షణమే రామగుండం కార్యాలయానికి తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటిదే ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి పరిశ్రమలు 2 ఉన్నాయి. ఒకటి గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ, మరొకటి గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మరొకటి ఆర్ఎఫ్సిఎల్ లాగా మాదిరిగానే, గుజరాత్ మాదిరిగానే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మరొక ప్లాంటు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉత్పత్తి సంబంధించినటువంటి అంతరాయం షట్ డౌన్ వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటే మరొకటి ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రజలకు పూర్తిగా లక్ష్మీపురం, వీర్లపల్లి, తిలక్ నగర్, విఠల్ నగర్, ఫైన్ క్లైన్ ప్రాంతంలో అమోనియా లీక్ కావడం వల్ల ఇటు గాలిలో కానీ నీరులో కానీ పూర్తిగా విడుదల చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు
పూర్తిగా ఇబ్బందులు పడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కనీసం వీళ్ళ ఆర్ఎఫ్సిఎల్ సిఎస్ఆర్కు సంబంధించి ఏ ఒక్కటి కూడా ప్రభావిత ప్రాంతాలకు న్యాయం చేసింది లేదు. ఆర్ఎఫ్సిఎల్ అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించి కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆర్ఎఫ్సిఎల్కు నిధులు రావాల్సి ఉన్నాయని వివిధ రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు తప్ప అట్లాంటి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ చూసుకోవాల్సింది. కానీ ప్రజల మీద, ఇక్కడ ప్లాంట్ మీద ఇబ్బంది పెట్టి మొత్తానికి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులు అంటేనే దేశానికి వెన్నెముక్క అని చెప్తారు. ఈరోజు యూరియాను ఉత్పత్తి చేయకుండా రైతుల వెన్నెముక్క ఇరిచే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా నోయిడాలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసును ఇక్కడికి తరలించాలి. అదేవిధంగా మరొకటి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ, డివిజన్లకు కానీ ఆర్ఎఫ్సిఎల్ మరి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించాలి. షట్ డౌన్లు కాకుండా మరి ఎప్పటికప్పుడు నాణ్యతమైనటువంటి పరికరాలను వినియోగించి ఫ్యాక్టరీని కాపాడాలి. ఫ్యాక్టరీతో పాటు ఉత్పత్తికి సంబంధించి యూరియాను లక్ష్యం ఏదైతే 12 లక్షలు వార్షికంగా పెట్టుకున్నారో అవన్నిటిని కూడా పూరించేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లకౌట్ షట్ డౌన్ నడిపేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మన తెలంగాణ రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రానికైనా కూడా ఈ ఆర్ఎఫ్సిఎల్ ఒకటే యూరియా సరఫరా చేసేటువంటి యంత్రాంగం. దీన్ని ఈ సమయంలో షట్ డౌన్ చేసి ఉత్పత్తి అంతరాయం కలిగించడం దుర్మార్గం అని చెప్పేసి ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాని మన రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాలకు, మహారాష్ట్ర ఇతర తదితర 7 రాష్ట్రాలకు సరఫరా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య, ఆలోచన. ఆ విధానాన్ని మార్చుకొని మన తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఉత్పత్తులు అందించి రైతాంగానికి అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రివర్యులు కూడా అంటూ ఉన్నారు, మనం ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటాము, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా, మరి రైతు సంక్షేమం మా ధ్యేయం అన్నప్పుడు రైతులు లైన్ల కొద్దీ నిలబడి యూరియా దొరకడం లేదు, కోరమండలం దొరకడం లేదు అని చెప్పేసి అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వీటిని మీరు ఆలకించండి. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్ఎఫ్సిఎల్ యూరియా తెలంగాణ రాష్ట్ర రైతులకు అందుబాటులో కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ ఈఎన్ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ ఈఎన్ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్క్ ప్రారంభోత్సవం, అన్నప్రసాద వితరణ, షెడ్ శంకుస్థాపన చేశారు. మంగళం దీర్ఘమాయుః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం ధారయతాన్ ధ్రువం అయం ముహూర్తః సమహార్తస్తు. హరి ఓం భద్రం కర్ణే విశృణ్యామ. ఇంట్లో కొంచెం సైడ్ ఉంటే ఫోటో తీయండి సార్. మేడం కొంచెం మంచి తీసుకోవాలి. సంతోష్ మన వాళ్ళు ఎవరన్నా పెట్టి ముందు రా సార్, కొంచెం ఆజీవన్ అధికారులకి, ఇక్కడ ఉండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా, ఇక్కడ ఉండే మిగతా
ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నాయి. ముఖ్యంగా పౌరస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా, అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు, అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కళను సాకారం చేసిన GMRG1 లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసి ఏరియా ఇంజనీరు, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పౌరస్ కాలనీ టెంపుల్ మేము కూడా పౌరస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని, అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరినాయి. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా, అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి, తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట. సో అటువంటి పౌరస్ కాలనీ అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్తోనూ సుందరంగా తీర్చిదిద్దినందుకు, అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది. అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు. ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి కావలసిన అన్నీ కూడా, అన్ని శక్తియుక్తులు, అట్లాగే దానికి కావాల్సిన అన్ని వసతులు అమ్మవారు కృప మూలన అన్నీ మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి, ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఈ గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ, దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్, అలాగే RG1 GMR లలిత్ కుమార్, వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత సంవత్సర కాలంగా రామగుండంలో ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే మకాంతిని రాజ్ ఠాకూర్ తుగ్లక్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు రామగుండం నగరంను హైదరాబాద్ నగరంలో మార్చాలన్న కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడి ప్రజల వ్యాపార పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. మొన్న పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులకు అడ్డదిడ్డంగా భవనాలను కూల్చారని, కనీసం మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. బాధిత మహిళ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యే పేదవాళ్ల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, కూల్చివేతల కారణంగా తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. నియోజకవర్గంలోని గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ, ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది, తన బాధను వెళ్ళబోతుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది వచ్చినటువంటి
జరుగుతున్నటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్యకృత్యమైనటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మతిగతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఇక్కడ నిన్న సడన్గా ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి దబాదబా జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్ షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతో బెదిరించారు. వాస్తవంగా ఈ కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ముందే దీన్ని మరి అడ్డదిడ్డంగా కూల్చివేస్తుంది. ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఉపాధి అవకాశాలు ఎన్ని, ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీజ్ వేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్సస్ తీసుకోకుండా వాళ్ళని అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది. హైదరాబాద్ లెక్క రామగుండంలో షాపింగ్ మాల్ పెట్టాలి, అన్నీ మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది. ఆ కళ కోసము ప్రజల్ని ఖాతరు చేయకుండా తన నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇది ఒక పని. ఇక్కడ దాదాపు 1000 నుంచి ఒక 2000 మంది ఉపాధి కోల్పోయింది. ఇలా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుందా? వేరే కాడ దుకాణాలు కట్టించి ఇది కూడా కొట్టిండా? కాదు కదా. ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా సహేతుకత లేకుండా బ్యాలెన్స్ లేకుండా ఇలా మా కరీంనగర్ ఉంటుంది. కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది. టవర్ సర్కిల్లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి. ఎవరైనా ఉలగొడుతురాడా? ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇలాగా హైదరాబాద్ కూడా చూసుకోండి మీరు. హైదరాబాద్లో అత్యంత పేరు పొందినటువంటి బేగం బజార్ కానీ, సుల్తాన్ బజార్ కానీ, బడి చౌడి కానీ ఇటువంటి అన్ని ప్లేసెస్లో కూడా సన్న సందులు ఉంటాయి. అలా బిజినెస్లు దాదాపు 50-60 కాదు 100 ఏళ్ళ నుంచి కూడా హైదరాబాద్లో బిజినెస్లు నడుస్తున్నాయి ఎటువంటి ఆటంకం లేకుండా. అయ్యో మా గోదావరికానికి ఏం ఆటంకం కలుగుతుందో నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత వెడల్పియాలి రోడ్లు? ఒక ప్లాన్ ఉందా, మన్నుందా? ఏమి లేదు. ప్రజలకు ఇంటిమేషన్ ఉండదు, స్థానిక వ్యాపారస్తులకు ఇంటిమేషన్ ఉండదు, అలా పనిచేసే ఉపాధిదారులకు ఇంటిమేషన్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. దబాదబా బుల్డోజర్లు వచ్చి కూర్చుని ఇది ఒక నిత్యకృత్యం అయిపోయిందండి. ఇక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి జనాలు భయపడుతుంది. మాలాంటి వాళ్ళు అడపదడప బయటకు వచ్చి మాట్లాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులు కానీ కార్పొరేటర్లు కొందరు నాయకులు కూడా దబాయించుడు బెదిరించే కార్యక్రమము చేస్తుంది ఇక్కడ. అందుకే ప్రజలు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. వాక్ స్వాతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు. అడ్డదిడ్డంగా బెదిరింపులతో పాటు అడ్డదిడ్డంగా కేసులు. సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేస్తే ఒక పిల్లాని మీద ముసుగ్గప్పి మరీ కేసు పెట్టింది. ఇలా అటువంటిది ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటే ఇలా అక్కడ యూడూరు అక్కడ దాదాపు గంట పెద్ద ప్రొక్లైన్ ఆడ నడుస్తుంది. నిన్న ఆడ దుకాణదారులు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా గట్లనే అది కొనసాగించారు. ఆ కూల్చివేతలలో ఆ స్లాబ్ ఏదో ఇటుక ముక్కనో ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరిది? ఇదైనా శాసనసభ్యుడు చేసినటువంటి పని ఇక్కడ. ఇది డెమోక్రసీనా? దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ, దిస్ ఈస్ కాల్డ్ ఆటోక్రసీ, దిస్ ఈస్ కాల్డ్ మొనార్కీ. ఎట్లా పడితే అట్లా చేస్తాం మేము అంటే మాత్రం రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మెదులుకుంటేనే ఇక్కడ మీకు కొంచెం వాల్యూ ఉంటుంది తప్ప రానున్న రోజుల్లో ప్రజల తీర్పు గట్టిగా ఇస్తారు మీకు. మీరు ఆనాడైతే ఎట్లా పడితే అట్లా ప్రామిస్లు ఇచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికైనరో ఆ పనులన్నీ కూడా తుంగలో దొక్కి మాటలన్నీ తుంగలో దొక్కి అడ్డదిడ్డంగా ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రజల నుంచి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు వస్తుంది. మిమ్మల్ని గద్దె దింపి ఖచ్చితంగా ఇక్కడనే ఇదే రామగుండం నుంచి మిమ్మల్ని బయటకు పంపించే రోజు కూడా రానున్న రోజుల్లో మీకు ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి మీరు. థ్యాంక్ యూ. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. శ్రీరాంపూర్ మండలంలోని కూనారం మిదిలాపూర్ గ్రామంలో మిస్సింగ్ సర్వే నంబర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
మహాసూర ఉంది కదా 698 acres మహాసూర P13. ఓల్డ్ సర్వే నెంబర్. అవును సార్. ఏ కాంప్లెక్స్ వస్తుంది? ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.